హల్లెలూయా. జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు ఎవరు ఎరుగని ఎన్నెన్నో సంగతులు ఎన్నడూ వినని వింతైన సంగతులు ఎవరు ఎరుగని ఎన్నెన్నో సంగతులు ఎన్నడూ వినని వింతైన సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు ఒక స్థలము సిద్ధపరచా వెళ్ళను యేసు ఆ స్థలమునందు నేను ఉందును క్రీస్తుతో ఒక స్థలము సిద్ధపరచా వెళ్ళను యేసు ఆ స్థలమునందు నేను ఉందును క్రీస్తుతో అది ఊహలలోకం కానే కాదు అది మేఘాల లోకం అసలు కానే కాదు అది ఊహలలోకం కానే కాదు అది మేఘాల లోకం అసలు కానే కాదు ఆదాము అవ్వలు జీవించిన ఏదెను ఆదాము అవ్వలు జీవించిన ఏదెను ఆ పరిపూర్ణతకు నన్ను పిలుచుచున్నది ఆ పరిపూర్ణతకు నన్ను పిలుచుచున్నది జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు ఇక వ్యాధులు మరణము వృద్ధాప్యము ఆ స్థలమునందు నేను చూడను ఎన్నడూ ఇక వ్యాధులు మరణము వృద్ధాప్యము ఆ స్థలమునందు నేను చూడను ఎన్నడూ అది అలసిపోయే జీవితము కానే కాదు అది అంతమయ్యే జీవితము కానే కాదు అది అలసిపోయే జీవితం కానే కాదు అది అంతమయ్యే జీవితం అసలు కానే కాదు కాలాన్ని దాటుకొని జీవించే జీవితం కాలాన్ని దాటుకొని జీవించే జీవితం ఆ పరిపూర్ణతకు నన్ను పిలుచుచున్నది ఆ పరిపూర్ణతకు నన్ను పిలుచుచున్నది జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు ఎవరు ఎరుగని ఎన్నెన్నో సంగతులు ఎన్నడూ వినని వింతైన సంగతులు ఎవరు ఎరుగని ఎన్నెన్నో సంగతులు ఎన్నడూ వినని
వింతైన సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపటము వాల్యూమ్ 4 జనవరి 27. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతోనూ ఈ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆమేన్. జీవము కొరకు కృష్ణగునుట అనేటి వర్తమానములు 57:7-28. ఒకసారి ఇది చెప్పబడింది. అదేమనగా, ఒక గొప్ప సముద్రపు దొంగ ఒక దీవి ప్రక్కన ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఆ దీవిలో ఉన్న స్త్రీలు ఎంతో చక్కగా మధురమైన పాటలు పాడేవారు. ఆ మధుర గానమును విన్న నావికుడు తమ పడవలను ఆ దీవిలోకి వచ్చేవారు. అప్పుడు అక్కడ వారి యొక్క పురుషులు పొదల చాటున పొంచి ఉండి వచ్చిన వారి దగ్గరికి పరిగెత్తుకుని పోయి వారిని చంపేసి వారి నౌకలను స్వాధీనం చేసుకొని వాటిని తమ కోసం ఉపయోగించుకునేవారు. ఆ సముద్రపు దొంగ ఆ శ్రావ్యమైన మధుర గానాన్ని వినాలని అనుకున్నాడు. అయితే ఆ సంగీతానికి ఆకర్షించబడి దాని దగ్గరికి పోయి చావు కోసం తెచ్చుకోకున్నట్లు ఒక పని చేశాడు. అదేమనగా, ఆ సంగీతం వినకుండా వాడు తన నావికుల చెవుల్లో ప్లగ్స్ పెట్టించాడు. అలాగే తనను నౌకలోని మస్తుల గాలిపట స్తంభానికి బిగించి కట్టమని వారికి ఆజ్ఞాపించాడు. ఆ నౌకను ఆ దీవి సమీపంగా తీసుకెళ్తున్నాడు. ఆ నౌక ఆ దీవి దగ్గరికి వెళ్ళుచుండగా స్థానికులు ఆ నావ దగ్గరకు రావడాన్ని చూసి స్త్రీలు బయటకు వచ్చి తమ మాయాజాలంతో మధురమైన గానముతో పాడటం మొదలుపెట్టారు. ఆ గానాన్ని విని సముద్రం దొంగ ఉలిక్కిపడి, నన్ను విప్పండి అని నావికులలో కొందరికి కేకలు వేసి చెప్పాడు. ఆ నౌకను నౌకాశ్రయములోనికి నడిపించినట్లు వెంటనే అతడు ఆజ్ఞలు ఇచ్చి ఉండేవాడు. కానీ నావికులు చెవుల్లో ప్లగ్గులు ఉండగా అతని ఆజ్ఞ ప్రకారమే వారు ఒక నిర్దిష్టమైన గమ్యస్థానానికి చేరే వరకు వాటిని తీయలేదు. తాను కట్టబడ్డ మస్తుల స్తంభం చుట్టూ కేకలు పెట్టిన తరువాత చివరకు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. నావికులు అతనిని విప్పి తమ చెవులలో పెట్టుకున్న మూతలను తీసివేశారు. వారు నగరంలో ఉన్నప్పుడు వారొక గొప్ప భవనంలో ఉన్నారు. అక్కడ కొంతమంది ప్రసిద్ధ గాయకులు ఉన్నారు. వారు సజీవుడైన క్రీస్తు శక్తితో సువార్త గీతాలను పాడారు. అటు తరువాత వారు సముద్ర మార్గముగా తిరిగి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నావికులు అతనితో ఇలా అన్నారు, ఓ దొంగ, నిన్ను మళ్ళీ ఆ స్తంభానికి కట్టుమా. అలా చేస్తే మీరు మళ్ళీ లోనికి తిరుగుటకు ప్రలోభపడరు. అందుకు అతడు చెప్పాడు, అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను దానికంటే ఎంతో శ్రేష్టమైన గానాన్ని విన్నాను గనుక అది నాకు ఇప్పుడు చచ్చిపోయినట్లుంది. సహోదరుడా, ఒకడు క్రీస్తు యొక్క ఓట వద్దకు వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు లోక విషయాలన్నీ అతనికి వృథమైపోతాయి గనుక అతడు వాటిలో పాలు పంచుకుంటాడేమోనని మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే అతడు మరింత శ్రేష్టమైన దాన్ని కనుగొన్నాడు. అది ఎంత సత్యమో. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక.
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుడిని తప్పించుము.